గణపవరంలో నివసించే 42 మంది ట్రాన్స్జెండర్స్కు ఆధార్ కార్డులు అందజేస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు. నాదెండ్ల మండలం గణపవరం రాజీవ్ గాంధీ కాలనీలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 2,71,000 మందికి 119 కోట్ల రూపాయల నగదును పెన్షన్ల ద్వారా అందజేస్తున్నామని, కొత్తగా మరో 412 మందికి అందిస్తున్నామన్నారు. పెన్షన్ల పంపిణీలో రాష్ట్రంలో పల్నాడు జిల్లా టాప్ 5వ ర్యాంకులో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమానికి ముందు చిలుకలూరిపేటలో నూతన కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన, బుప్పిడిలో పెండింగ్లో ఉన్న చీరాల నగరికల్లు రహదారి ఫ్లైఓవర్ ను కలెక్టర్ శుక్లా పరిశీలించారు. ఈరోజు జిల్లా స్థాయి పెన్షన్ పంపిణీ కార్యక్రమం 31 తేదీ డిసెంబర్లో గన్నపవరం గ్రామంలో పెట్టడం జరిగింది. జిల్లా మొత్తంలో 2,71,000 మందికి ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. టోటల్ 119 కోట్ల వరకు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. గత నెల నుంచి పోలిస్తే ఈ నెలకి ఇంకా 412 కొత్త పెన్షన్స్ కూడా శాంక్షన్ అయినాయి. దాంట్లో 372 స్పౌస్ పెన్షన్స్ ఉంటాయి. మిగతావి కిడ్నీ పేషెంట్స్ ఇంకా సీఎం అష్యూరెన్సెస్ సంబంధించి పెన్షన్స్ కూడా కొత్తగా శాంక్షన్ అయినాయి. ఈరోజు 1 జనవరి న్యూ ఇయర్ కాబట్టి ఈరోజే అందరూ సచివాలయం సిబ్బందికి చెప్పడం జరిగింది 100% డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మధ్యాహ్నం కల్లా అయిపోవాలి. ఇప్పటి వరకు 70%, ఇప్పుడు 10 గంటకైనా 70% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రతి నెల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సరిగా జరుగుతుంది లేదా దాని మీద సంతృప్తి సర్వే కూడా IVRS రూపంలో అందరికి కాల్ చేసుకొని మీ ఇంటి వద్దనే ఇచ్చారా లేదా, మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా, ఎవరో ఏమైనా మీకు డబ్బు అడగారా లేదా, నేరుగా పెన్షన్దారు నుంచినే ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ సర్వేలో కూడా పల్నాడు జిల్లా టాప్ 5 డిస్ట్రిక్ట్స్లోనే లాస్ట్ మంత్ ర్యాంకింగ్ వచ్చింది. ఇంకా టాప్గా రావాలి. దానికోసం కూడా అందరూ పెన్షన్ హోల్డర్స్తో ఈరోజు కూడా నేను ఎమ్మెల్యే గారు, వరంగల్ ఎంపీ గారు అందరూ వెళ్ళి పెన్షన్దారు ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, వాళ్ళకి సరిగా వస్తున్నాయి లేదా. దాంతోపాటు ఈ గన్నపవరం గ్రామాల సమస్యలు చూస్తే ఒకటి మంచినీళ్ళ గురించి చెప్పారు. దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ ట్రాన్స్జెండర్స్ 42 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి UID కార్డ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము. మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో ట్రాన్స్జెండర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని గ్రూప్గా పెట్టి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, UID క్యాంప్ పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి ఫిబ్రవరి కల్లా ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలపడానికి సిద్ధంగా ఉన్నాము. దీంతోపాటు బరియల్ గ్రౌండ్ కూడా ఒకటి గన్నపవరం వాసులు అడిగారు. దాన్ని కూడా ప్రపోజల్ తహసీల్దార్కి చెప్పడం జరిగింది. ప్రపోజల్ పంపించేసి ల్యాండ్ అక్విజిషన్ కింద పెట్టడం జరుగుతుంది. మొత్తానికి పండుగ వాతావరణంలో ఇది లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్లో పండుగ వాతావరణంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్గా అన్ని మండల్స్లో జరుగుతుంది. థ్యాంక్ యూ.